హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో, ఈరోజు ఒక మంచి కోర్ మెమరీ యుక్తిక కోసం. అది నేను వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. అండ్ తర్వాత యుక్తిక కూడా చూసుకోవడానికి బాగుంటుంది కదా అని. బికాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టెప్ ఇది అక్షరాభ్యాసం చేయించడం ఇదంతా. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా ఆన్ ట్రాక్ ఉంటారు కదా, లైక్ స్కూల్స్కి కానీ ట్యూషన్స్ కానీ ఇంకా చదువుకోవడం, ఆ సెట్ ఆఫ్ లైఫ్కి ఒక చిన్న స్టెప్ ఈరోజు వేస్తుంది కాబట్టి ఇంకా దీన్ని మెమరీలాగా షూట్ చేస్తున్నాను. నిజంగా అసలు నేను వ్లాగ్ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయాల్సింది కుదరలేదు. ఇంకా ఏంటంటే డైరెక్ట్గా రెడీ అయిపోయి బయటికి వచ్చేసిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ ఆన్ బ్యాక్ ఈవెంట్స్ అయిపోవడం వల్ల కొంచెం అందరం టయర్డ్గానే ఉన్నాము. అండ్ ఎక్కడికి వెళ్ళినా మాది ఒక పెద్ద సంత ఉంటుంది అనమాట. అక్షరాభ్యాసంకి లిటరలీ 10 మెంబర్స్ దాకా ప్రజెంట్ అయ్యారు మేము అక్షరాభ్యాసం తీసుకెళ్ళడానికి. అండ్ ఒక్కళ్ళు ఎవరు మిస్ అయిపోయారంటే మా అక్క. ఫస్ట్ నుంచి అది అక్షరాభ్యాసం కోసం వస్తాను అని అదే ముందు ఓకే చెప్పింది రావడానికి. అలాంటిది కొంచెం ప్రాబ్లం వల్ల అది రాలేదు. ఇంకా ప్రాక్సీని అయితే తీసుకొని వచ్చాము. యుక్తిక, మామలు, బాబాయిలు, నాని, తాతయ్య, మేనత్త, ఇంకా ఎవరంటారు వాళ్ళ చిన్న బావ, వాళ్ళ చెల్లి, పిన్ని, ఇంకా ఇలా అన్నమాట. దాని వరుసల్లో చెప్తున్నాను. ఇంతమంది దాని అక్షరాభ్యాసంకి రెడీ అయ్యి అటెండ్ అయ్యారు. అక్షరాభ్యాసం ఇలాగా అలాగా చేయాలని పెద్దగా ఏం అనుకోలేదు. కానీ మా అత్త మాత్రం విజయనగరం దగ్గర ఒక సరస్వతీదేవి గుడి ఉంది, అక్కడికి వెళ్ళి చేద్దాం, చెర్రీకి అక్కడే చేపించారు అని అంటే, సో ఎలాగో భోగాపురం వచ్చాం కదా అని ఇంకా అటు నుంచి అటు ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము 2 కార్స్లో. అప్పటికే ఎండలు స్టార్ట్ అయిపోయినట్టు అనిపించాయి. లిటరల్లీ దాహం వేయడము, వేడిగా అనిపించడం, ఇవన్నీ. ఈ అక్షరాభ్యాసం యుక్తికది March 2nd అయిందనమాట. సో బర్త్డేకి ఆల్మోస్ట్ 29 days లెఫ్ట్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు యుక్తికకి 3లో ఎంటర్ అవ్వకముందే మేము ఊరు వెళ్ళాం కదా, ఇంకా 1 month ఉందని చెప్పి ఏవైతే చేపించాలో ఇలా అక్షరాభ్యాసము, చెవులు కుట్టించడం, 3rd year వచ్చిన తర్వాత చేస్తారు కదా, అవి కంప్లీట్ చేసేసుకున్నాము. మళ్ళీ వాటి కోసం రావడం అంటే కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది కదా, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్. ఇంకా బయటే టిఫిన్ అన్నీ కంప్లీట్ చేసి గుడికి వచ్చేసాము. అండ్ గుడి అయితే మాత్రం ఎంత బాగుందో, స్పేషియస్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ పిల్లలు గోల్ లేకపోయి ఉంటే మాత్రం ఇంకా బాగుండు. అది అవ్వదమ్మా అన్నట్టు నిజంగా అంత ప్లేస్ ఉన్నందుకు పరుగులెత్తి కేకలు వేసుకొని గోల్ గోల్ చేశారు. కానీ వెంటిలేషన్ వైజ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అక్షరాభ్యాసం చేయించడానికి ఎంట్రీ టికెట్ ఫీ వచ్చేసరికి మనకి 500 అంట. సో మెటీరియల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. పూజకి 2 వేషన్లు, కొంచెం బియ్యం, పసుపు, కుంకుమ, ఎండు ఖర్జూరము, ఇంకా కొన్ని కాయిన్స్, ఇలా అనమాట. నాకు ఏవైతే గుర్తున్నాయో ఈవెన్ పసుపు కొమ్ములు ఇలాంటివన్నీ ఇచ్చారు. స్లేటు, బల్పం కూడా ఇచ్చారు, చెప్పడం మర్చిపోయాను. కానీ నేను ఆల్రెడీ మీకు తెలుసు కదా యుక్తిక అక్షరాభ్యాసం కోసం స్లేట్ ప్రిపేర్ చేశానని, దాని మీదే అక్షరాభ్యాసంకి అయితే చేపించాము. ఇక్కడ వరకు బాగానే ఉంది. వన్స్ పూజ స్టార్ట్ అయిన తర్వాత మీరు ముందు ముందు చూస్తారు యుక్తిక ఎలా చేసింది ఏంటా అని. యుక్తిక గురించే చెప్పట్లేదు, అందరూ అలాగే ఉన్నారు పిల్లలందరూ. అసలు పేరెంట్స్ అక్షరాభ్యాసం చేయించుకున్నట్టుంది. వాళ్ళ పిల్లలకి మాత్రం అక్కడ కూర్చోపెట్టి రాపించడమే పెద్ద టాస్క్ నిజంగా. బట్ పంతుల విషయం చెప్పుకోవాలి, నిజంగా ఎంత ఎనర్జెటిక్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని వెనక అర్థాలు శ్లోకాలకి చెప్పడం, ఇదంతా చాలా బాగా అనిపించింది. మనకి ఎదర సరస్వతీదేవిది పెద్ద విగ్రహం ఉంది కదా, ఆ పక్కన చిన్న చిన్న అదర్ దేవుడు విగ్రహాలకి వాటి స్టోరీస్, వాటి రిలేటెడ్ రిసెంబ్లెన్స్, ఇవన్నీ చెప్పడం చాలా బాగా అనిపించింది. అండ్ నాకు మా హస్బెండ్కి పూజ అంటే ఏదో నార్మల్గా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని ప్రసాదాలు చేసి తినడం ఇంతవరకే. ఏదైనా మహారాష్ట్రలో అంత ప్రతిదీ ఏమి ఉండదు, పంతులు ఉండరు, గుడికి వెళ్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది. మన సైడ్ వస్తేనే ఇంకా ఇలాంటివి ఏదైనా అనమాట. చాలామంది అక్షరాభ్యాసం అయ్యేదాకా అసలు స్లేట్, పెన్సిల్, బల్పము ఇలాంటివి ఏమీ ఇవ్వరనమాట పిల్లల చేతికి. కానీ నేను అలా ఏం చేయలేదు. ఐ కంప్లీట్లీ అలౌడ్ యుక్తిక ఆ స్క్రిబ్లింగే కానీ చేత్తో పట్టుకొని అది ఏం చేస్తే అది, అలానే నేను పట్టుకొని రాయించడం అలా
అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ వదిలేసేదాన్ని. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో చుట్టూ ఎంత కాదనుకున్నా పెన్సిళ్ళు, స్కెచ్ పెన్నులు, క్రేయాన్లు ఇవన్నీ ఉండేవి. సో, గోడల మీద ఏదైనా బుక్ దొరికితే దాని మీద దాని ప్రతాపం చూపిచ్చేది. నేను పెద్దగా రిస్ట్రిక్ట్ చేసేదాన్ని కాదు, వదిలేసేదాన్ని. అలాంటప్పుడు మరి ఇంకెందుకు అక్షరాభ్యాసం అది రాసేస్తున్నప్పుడు తీసుకొని అనని అనిపించొచ్చు. నేనెలా ఫీల్ అయ్యానంటే అక్షరాభ్యాసం కంప్లీట్‌గా ఇది చేయడానికి బికాజ్ అది ఒక బిగ్ స్టెప్ తీసుకుంటుంది కదా! సో, దేవుడి దగ్గర ఒక మంచి బ్లెస్సింగ్ తీసుకోవచ్చు. అండ్ పూజ అది అవుతది కదా అని ఈ అక్షరాభ్యాసం చేపించడం. నా థాట్ అయితే ఇదే. ఇలా అనుకోనే నేను అక్షరాభ్యాసం చేపించాను. సో, ఇంకా పంతులు గారు ఒక్కొక్కటి చెప్తున్నారు. మొత్తం ప్రొసీజరు పూజ రిలేటెడ్. ఇంకా అది ట్రై చేస్తున్నాం అనమాట. ఆయన చెప్పిన దాంట్లో అట్‌లీస్ట్ 1 ఆర్ 2% ఇంప్లిమెంట్ చేసి చేయడానికి. చూసారు కదా! బియ్యం అంతా కింద పడేసింది. ఇదే కాదు మిగతా పిల్లలు కూడా అలాగే చేశారు. నిజంగా ఆళ్ళకొక యాక్టివిటీలా అయిపోయిందది. బియ్యంలో రాయడం పక్కన పెట్టేస్తే వాళ్ళకొక మంచి సెన్సరీ యాక్టివిటీ క్రియేట్ అయిపోయిందక్కడ. ఇంకా పసుపు, కుంకాలు వాళ్ళిష్టం అసల నార్మల్‌గా కాదు. అది పూజ కన్నా ఎక్కువగా చేతబడిలా కనిపిస్తది మీరు చూస్తే. చెయ్యి పట్టుకుంటే రాపించడానికి అసల ఎంత రియాక్ట్ అయిపోతుందో. ఇంకా మా అత్త ఇలా కాదు నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని రాపించే. అదే ఏదో ఒకటి ఊరుకుంటది అని ఇంకా ఫోర్స్ చేసి అప్పుడు రాపించాను. దాని మొహం చూసారు కదా! సీరియస్‌గా కూడా ఒక లుక్ ఇచ్చాను కానీ చూసావులే పెద్ద అన్నట్టు అది అసల మొత్తానికి ఇగ్నోర్ కొట్టేసింది. ఇంకా నేను ఫైనల్లీ గట్టిగా అయితే రాపించాను. బై ద వే చెప్పడం మర్చిపోయాను. ఈ వ్లాగ్ అంతా మా చెల్లి షూట్ చేసింది. దానికి ఇచ్చేసాను. కొంచెం చెప్పాననమాట. నేను వ్లాగ్ చేస్తాను. ఏదో కొంచెం లాంగ్ లెంత్‌కి కొంచెం మినీ వ్లాగ్‌కి షూట్ చేయని. ఇంత ఫుటేజ్ షూట్ చేస్తదని అనుకోలేదు. లేకపోతే ముందు ప్రీవియస్ వీడియో చూసారు కదా! గృహప్రవేశంకి. దాంట్లోనే ఈ అక్షరాభ్యాసం కూడా వెళ్ళిపోవాల్సింది. కానీ దీనికి మంచిగా గ్లింప్సెస్ ఉన్నాయని సెపరేట్‌గా ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. చూసారు కదా ఎక్స్‌ప్రెషన్స్ మా అందరికీ ఒకటే అనిపిస్తుంది. ఇదేదో పెద్ద టాస్క్‌లా ఉందే బాబు బియ్యంలో రాపించడం అని. ఎందుకంటే అసలు చెయ్యి పట్టుకొని రాపించడానికే ఒప్పుకోవట్లేదు. ఇంకా కొంచెం బ్రేక్‌గా తీసుకొని రాపించాను. అండ్ ఇంకా పసుపు, కుంకంతో బొట్లయితే మామూలుగా కాదు. ఇంకా ఎలాగోలాగా కంప్లీట్ చేసింది టాస్క్. ఇంకొకటి ఏంటంటే ఇలాగ పలక, బల్పం పట్టుకొని వాళ్ళ చేత ప్రదక్షిణం చేపించమన్నారు. అన్నిటిలో ఇదొక్కటి కొంచెం బాగా చేసిందనమాట. అది కూడా ఏంటంటే రైట్ టైంలో మనకి డ్రమ్స్‌ది మిషన్ ఉంటది కదా! అది ఆన్ చేశారు. దానికేంటంటే అది కొంచెం మంచిగా అనిపిచ్చి ఇంకా ఒప్పుకుందమాట. ఇంకోటి పలకతో రాపించమని చెప్పారు పలక మీద. బట్ అది ఒప్పుకోలేదు. ఇంకా అక్కడ మిగతా కిడ్స్ ఉంటారు కదా! వాళ్ళు కొంచెం కొన్ని బుక్స్, పెన్సిల్, ఒకళ్ళు స్లేట్ ఇలా పంచారు. నిజంగా నాకు అస్సలు ఐడియానే లేదు ఇలాగ ఏదైనా పంచొచ్చు అని. ఉండుంటే బావున్ను. ఎందుకంటే అదొక సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ కదా గివింగ్ అనేది. అనిపించింది ఇవ్వాల్సింది అని. బట్ మాకు తెలియక కుదరక వదిలేసాము. వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఇంకా ఆ బుక్‌లో వాళ్ళు చెప్పిన నామం రాపించా. స్లేట్ పెన్సిల్ మీద రాయడానికి ఒప్పలేదు. అసల పెన్‌తో స్లేట్ మీద రాస్తదంట కానీ స్లేట్ పెన్సిల్‌తో మాత్రం రాయనంటుంది. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అలా కూర్చొని కాసేపు ఇంకా ఫొటోస్, వీడియోస్ అవి తీసుకున్నాము. అండ్ గుడిలోనే కొన్ని పిల్లలకి ఇలాగ జారుడు బల్ల ఇలాంటివి ఉంటే కాసేపు అక్కడ కూడా ఆడుకున్నారు. అక్షరాభ్యాసం అనేది చాలా సింపుల్ ఈవెంట్ లాగా. కానీ ఏంటంటే నాకు స్పెషల్‌గా అనిపించింది. మన ఫ్యామిలీతో ఇంతమంది జనాల మధ్యలో చేసుకోవడం నాకు స్పెషల్‌గా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము ఉండేది మహారాష్ట్రలో కదా! సో, ఇలాంటి చిన్న ఈవెంట్స్‌కి ఎవ్వరు ఉండరు. మహా అయితే నేను, మా హస్బెండ్. ఇంకా అతిగా అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, అన్నయ్య వాళ్ళు ఉంటారు. సో, ఇలా చిన్న ఈవెంట్‌కి అందరూ అప్పుడు కుదిరి ఉండడం నాకింకా అనిపించింది. అక్కడికక్కడ అలాగా అందరూ ఓకే అయ్యి రావడం అనమాట. ఫస్ట్ అసల మేమేమనుకున్నామంటే నార్మల్‌గా నేను, మా హస్బెండ్, మా అత్త, మా మాయ మేము నలుగురం పిల్లని పట్టుకొని ఆటోలో వెళ్ళిపోదాము అని. అలాంటిది ఇంకా ఒక్కొక్కరు యాడ్ ఆన్ అయ్యి కుదిరి ఇంకా ఇలా సెట్ అయింది. మా అక్క అయితే రాలేకపోయిందిలే. కానీ శృతి కూడా లాస్ట్ మినిట్‌లో ఒప్పుకుంది. ఎందుకంటే చెర్రీకి ఎగ్జామ్ ఉంది. మరి ఏం చెప్పిందో తెలీదు కానీ అది కూడా ఉండి రావడం అలా అయితే మా అక్షరాభ్యాసం అయింది. సో, ఇప్పుడు చెవులు కుట్టించడానికి వెళ్తున్నాము. లాస్ట్ మినిట్ వరకు కుట్టిస్తామా లేదా అనేది మాకే తెలీదు.
అంత లాస్ట్ మినిట్‌లో వెళ్ళామనమాట. నిజంగా చాలా లేట్ అయిపోయింది. మధ్యాహ్నం నుంచి అనుకోని అది కాస్త ఈవినింగ్ అరౌండ్ 7 అయిపోయిందనుకుంటా. సో, ఫైనల్లీ అది కూడా మా అమ్మ బాగా బలవంతం చేసి కుట్టిపించింది. ఈ వ్లాగ్ అనేది వర్టికల్‌గా చూస్తారు. ఎందుకంటే ఇది నేను నార్మల్‌గా మినీ వ్లాగ్ కోసం షూట్ చేసుకున్నాను. అండ్ అది కూడా వ్లాగ్ చేయాలని మా అక్క గుర్తు చేస్తే గానీ నాకు గుర్తు రాలేదు. అంత టెన్షన్‌గా, అంత పానిక్‌గా ఉన్నాను. దానికి చెవులు కుట్టించడం ఏమో కాదు కానీ, యాజ్ ఎ మదర్ ఇంకా ఓవర్‌గా థింక్ చేయడం ఉంటది కదా! అది మన బ్లడ్‌లో. సో, అలాగే ఎందుకంటే మాకు నెక్స్ట్ డేనే ట్రైన్ ఉంది. ఒకవేళ జ్వరం వచ్చినా, ఏమొచ్చినా మళ్ళీ ఏంటా అన్నది చిన్న భయము. ఇంకేం కాదు. మోడల్ మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఒకసారి చూడండి. అండ్ సెలక్షన్‌లో కూడా మా అక్క అండ్ మా అమ్మ బాగా సెలెక్ట్ చేశారు. నేను వేరేగా ఇదిగా అనుకోని వెళ్ళాను. జస్ట్ స్టడ్ లాగా. అది కూడా గన్ షాట్. చేత్తో కాదు అని అనుకున్నాను. కానీ అక్కడ ఆప్షన్ లేదు. అండ్ మేము కూడా లాస్ట్ మినిట్ కాబట్టి ఇంకేం చేయక కుట్టించేసాము. మోడల్ సెలెక్షన్ చేసేదాకా పడుకుంది. ఇంకా కుట్టించేద్దాము నిద్రలోనే అని అనుకునేసరికి ఇంకా లేసిపోయిందన్నమాట. సో, ఈ చిన్న చౌలీలు యుక్తికాకి గ్రామ్స్ గుర్తులేదు కానీ 32,000 పడింది. ఆల్మోస్ట్ 2 గ్రామ్స్ దగ్గర అనుకుంటా. అంత ఐడియా లేదు. ఫస్ట్ 2 డేస్ అయితే దాని చోలీలు చూస్తే మాకు 32,000 గుర్తొచ్చాయి. కాస్ట్ ఎక్కువ కానీ చేతిలో బంగారం మాత్రం కనిపించలేదు. వన్స్ కుట్టిపించిన తర్వాత ఫేస్ ఎంత మారిపోయిందో చాలా చిలకలా అనిపించింది. నేను వెంటనే డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఫేస్ ఫీచర్ మారింది. నాకు ముందే బాగుంది అని అనిపించేది కానీ తర్వాత మాత్రం ఇంకా డబల్ క్యూట్‌గా తయారైంది. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను కొన్ని విషయాలు షేర్ చేస్తాను. ఒకవేళ ఆడపిల్ల ఉండి చోలీలు కుట్టించాలి అని అనుకుంటే ముందుగానే మీరు మోడల్ సెలెక్ట్ చేసి ముందుగానే అవి చేపించుకొని ఉండడము ఆరెల్స్ ఏమంటారు ముందుగానే రీసెర్చ్ చేసుకొని మోడల్స్ వెతుక్కొని మీకు నచ్చిన మోడల్ కొనుక్కుంటే కాంప్రమైజ్ అయ్యి లాస్ట్ మినిట్‌లో ఏదో నచ్చింది తీసేసుకొని చేయడం అలా ఉండదనమాట. సో, అదొకటి. ఇంకో విషయం వచ్చేసరికి మీరు గన్ షాట్ చేపించాలని అనుకుంటే ఫస్ట్ రాగిది చేసి 1 వీక్ ఉంచిన తర్వాత అప్పుడు స్టడ్స్‌కి గోల్డ్‌లోకి మార్చుతారంట. సో, అది డబుల్ వర్క్, డబుల్ స్ట్రెస్. ఇఫ్ యూ ఆర్ రెడీ పర్లేదు అని అనుకుంటే గో ఫర్ ఇట్. అదర్‌వైజ్ డైరెక్ట్‌గా గోల్డే మళ్ళీ ఎందుకు పిల్లని అన్నిసార్లు స్ట్రెస్ చేయడం అని అంటే గోల్డ్‌తో మనకి తీగతో గుచ్చుతారనమాట. సో, ప్రొసీజర్ సింపులే. మనము ఎక్కువ కంగారు పడ్డమే కానీ అంతేం ఉండదు. లేత చెవులే కాబట్టి పెద్దగా అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. త్వరగానే దిగిపోద్ది. మనం ఎక్కువ కంగారు పడతాము. సో, ఇంకోటేంటంటే కొంచెం గట్టిగా పట్టుకొని కదలకుండా ఉండడం చేస్తాం కదా! దానివల్ల ఎక్కువ ఏడుస్తారు. నొప్పి వల్ల ఏడ్చే కన్నా వాళ్ళని కదలనివ్వట్లేదు అని. నేనిచ్చే సజెషన్ ఏంటంటే మీరు కుట్టిపించే ఆ మనిషి ఉంటారు కదా! టచ్ చేసే పర్సన్ ప్రొఫెషనల్ అయితే ఇంకా బెస్ట్. దీనివల్ల వేరే అదర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మనకి రావు. ఫైనల్లీ కుట్టిపించిన తర్వాత యుక్తిక ఫేస్ ఇలా ఉంది. నిజంగా ఆడపిల్లలకి ఆ చోలీలు, బొట్టు, గాజులు అందం అంటాం కదా! సేమ్ కుట్టిపించిన తర్వాత దాని ఫేస్‌లో ఆ నిండుదనం కనిపించింది. నేను వెంటనే డైజెస్ట్ చేసుకోలేకపోయినా చేంజ్. దానికి మాత్రం ఏం లేదు. అసలు ఆ చోలీలు పట్టుకొని ఏదో ఆక్వర్డ్‌గా అనిపించడం అలా ఏం లేదనమాట. షీ డిడ్ంట్ ఈవెన్ టచ్ హర్ ఇయర్ రింగ్స్. ఒక ఇయర్ రింగ్ అయిపోయిన తర్వాత చిన్న పాజ్ తీసుకున్నాము. సో, ఇంకా అప్పుడు గట్టిగా తగ్గి ఆల్రెడీ దానికి కోల్డ్ అండ్ కఫ్ ఉంది. మధ్యాహ్నం ఎప్పుడో 4కి తాగిన పాలు బయటికి కక్కేసిందనమాట. ఏదైతేనే ఇంకా మొత్తానికి సెకండ్ చోలీ కూడా కుట్టించాము. నేను మా హస్బెండ్ కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాము. కానీ ఆఫ్టర్ దాని ఫేస్ చూసిన తర్వాత, ఆ స్మైల్ చూసిన తర్వాత వి వర్ ఓకే. అసలు నిజంగా ఒక 2, 3 మెట్లు దిగామంతే ఇంకా మర్చిపోయింది నాకు చోలీలు కుట్టించారు ఇది అది అని. దే ఆర్ సో సింపుల్. ఏదైనా కిడ్స్ మనం ఎక్కువగా ఎగ్జాగరేట్ చేస్తాము మన ఆలోచనలు బట్టి. మెయిన్‌గా మా మమ్మీ, మా హస్బెండ్, మా అక్క బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఎంత చిలకలా ఉందో అని. నేను చెప్పాను కదా! ఎక్కువగా నేను వెంటనే డైజెస్ట్ చేసుకోలేకపోయాను. దాని ఫేస్‌లో ఆ డిఫరెన్స్, ఆ చేంజ్‌ని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫేస్ ఒకలా ఉంది కదా! ఇప్పుడు ఒకలా ఉంది. సో, అది నాకు వెంటనే ఇదవ్వలేదనమాట.
ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో సారీ, ఈ స్మాల్ పీస్ ఆఫ్ వ్లాగ్ అనేది నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ ఇది నాకు కోర్ మెమరీ కాబట్టి వ్లాగ్లో యాడ్ చేసుకున్నాను. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇన్కన్వీనియన్స్ ఫీల్ చేసి ఉంటాను వ్లాగ్ ఇలా షేర్ చేయడం వల్ల. బట్ నెక్స్ట్ టైం ఐ లుక్ అపాన్ ఇట్.